పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఇది కాదు ఇంపార్టెంట్. సో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో విషయంలోకి వచ్చేసరికి ఎస్, యూ కెన్ హ్యావ్ ఎ శాటిలైట్ పోర్ట్ఫోలియో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. డెఫినెట్ గా మీకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది ఒక సెక్టార్ లో అంటే డెఫినెట్లీ యూ కెన్ పిక్ ఇట్ అప్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏది నిందాక నేను చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక రీసెర్చ్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేస్తే ఒక సెక్టార్కి ఒక 5% వెయిటేజ్ మాత్రమే ఇవ్వాలి. మీకు ఏదైనా సెక్టర్ నచ్చనివ్వండి, దానికి ఒక 5% ఇవ్వండి. సొంతంగా హ్యాండిల్ చేసుకునేటప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ అది కింద పడ్డా కానీ మీకు పెద్ద దెబ్బ తగలదు, గట్టిగా ఒక 30-40% పడ్డా కానీ మీకు 2% ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ మీరు ఒక 10% పెట్టారనుకోండి, మీ టోటల్ పోర్ట్ఫోలియోలో సెక్టార్ వెయిటేజ్ ఒక వన్ సింగిల్ సెక్టార్ కి అది 40% పడ్డది అనుకోండి, 4% ఇంపాక్ట్ ఉంటుంది మీ పోర్ట్ఫోలియో మీద. ఒకవేళ మీరు ఒక 20% పెట్టారనుకోండి, ఒకటే సెక్టార్ కి వెయిటేజ్ 8% పడిపోతుంది మీ టోటల్ పోర్ట్ఫోలియో. మీరు 35% పెట్టారనుకోండి 14% పడుతుంది, 35 అండ్ అబోవ్ పెట్టారంటే 20% మీ పోర్ట్ఫోలియో క్రాష్ అవుతుంది. సో ఎంత వెయిటేజ్ ఒక సెక్టార్ కి మనం ఇస్తున్నాము అన్న దాన్ని బట్టి మీ పోర్ట్ఫోలియో ఎంత వాలటైల్ గా ఉంటుంది అని డిసైడ్ చేయబడుతుంది. సో అందుకే ఒక 5% వరకు అట్లా రిస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు ఒక 5% ఒక సెక్టార్ కి పెట్టుకొని అన్ని సెక్టార్ బేస్డ్ ఫండ్స్ కి కలిపి ఒక మాక్సిమం 15-20 లిమిట్, ఒక సెక్టార్ 5, అట్లా ఒక 3 సెక్టార్స్ 4 సెక్టార్స్ పెట్టుకుంటే ఇట్ కెన్ బి అప్ టు 20. ఇట్లా పెట్టుకుంటే వాలటాలిటీని మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు.